మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రైతులతో కలిసి యూరియా కోసం రోడ్డెక్కారు. రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట చౌరస్తా వద్ద మెదక్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సరిపడా విత్తనాలు, యూరియా అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వందేనన్నారు. రైతులు రోడ్డెక్కాల్సిన దాఖలాలు ఆ ప్రభుత్వంలో లేవన్నారు. రైతు ప్రభుత్వం అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందని తెలిపారు. రైతు ఏడ్చిన రాజ్యం ఇంకా ఉండదని ఈ సందర్భంగా వారు జోస్యం చెప్పారు. రామంపేట నుంచి దొంగదామారము ఒక లారీ పోయిందని అన్నారు. రాయలపూర్ ఒక లారీ పోయింది అన్నారు. ఆడికి పోయినాము. దొంగదామారం పోతే ఆడ అయిపోయింది. పెద్దమల్ల రెడ్డి పోయినాము. ఆడ కూడా ఇస్తురంటే ఆడ కూడా లేదు. మళ్ళా రివర్స్ ఈడికి రామంపేట వచ్చేసినాము. ఈడ కూడా లేదు. ఈడ కూడా ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్లో ఇప్పుడు యూరియా ఇస్తామంటారు. రైతు కళ్ళ నీళ్ళు వచ్చి కడుపు ఎండిపోయి పంట పచ్చబడుతుంది. యూరియా చల్లాలంటే ఇప్పటి వరకు యూరియా కొరత తీర్చలేదు. యూరియా కోసం పడిగాపులు వస్తుంది. రైతు రోడ్ ఎక్కిండు. రోడ్ మీద నిలబడి అన్నమో రామచంద్ర అని ఒక రైతు అరిసే పరిస్థితిని దుస్థితిని కాంగ్రెస్ మరి కలిగి ఉన్నది. ఇప్పటికైనా రైతు కోసం మంచిది కాదు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతు ఏడుస్తుండు, గోసపడుతుండు. ఈ రాష్ట్రానికి మీ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వానికి అరిష్టం. ఈ ప్రభుత్వానికి శాపం. తప్పకుండా రైతుల ఉసురు తలిగి ఈ రైతుల కన్నీళ్ళ ఉసురు తలిగి కొట్టుకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరువుండ్రి. కళ్ళు మూసుకున్న కబోదులు లెక్క మాట్లాడకుండ్రి. రైతు యొక్క గోసను గమనించుండ్రి. రైతు శాపం తలిగి రైతు కన్నెర్ర చేస్తే నీ కాంగ్రెస్ ప్రభుత్వం కాట కలిసిపోతుంది. నీ కుంగిపోతారు. అదొకటి గమనించి ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి. ఎల్లుండి వరకు సోమవారం వరకు ఈ రామాయణపేటకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో కావచ్చు, యూరియా కొరత తీరిస్తే సరే, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కాదు, రోడ్ల మీద వంట వార్పులు చేసి రోడ్లను కూడా దిగ్బంధం చేస్తామని కూడా